నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ప్రజా యుద్ధనౌక గద్దర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్కు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఆటకూరి రాములు, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ గద్దర్ త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సిద్ధికి బహుజనులందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని సూచించారు. తను నిమ్న వర్గాల కోసం అనునిత్యం తన ఆట పాటలతో ప్రజలను మేల్కొల్పిన త్యాగశీలి అని తెలిపారు. అటు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉద్యమం చేసిన వ్యక్తి మరియు మలిదశ ఉద్యమంలో విద్యార్థి, ఉద్యోగ, కార్మికులను చైతన్యం చేసి ముందుండి నడిపిన మహోన్నత వ్యక్తి గద్దరన్న అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్కు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన ఆయన కాంస్య భారీ విగ్రహాన్ని పెడుతూ ఆయన స్మృతివనం ఏర్పాటు చేసి ప్రజలకు తను చేసిన పోరాటాలను గుర్తించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తను పుట్టిన మెదక్ జిల్లాను గద్దర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిప్పల యాదగిరి, విశ్వజన కళామండలి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాలనర్సయ్య, అంబేద్కర్ సంఘం కోశాధికారి పంబాల సత్యనారాయణ, మాల మహానాడు రాష్ట్ర నాయకులు చిప్పల యాదగిరి, రజక సంఘం రాష్ట్ర నాయకులు శ్రీధర్, మోచే సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకర్, డిబిఎఫ్ జిల్లా నాయకులు బ్యాగరి వేణు, మాల మహానాడు గజ్వేల్ మండల నాయకులు రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार प्रजायुद्ध गदरानको जोहार जोहार अमर है गदराना